హలో గైస్, వెల్కమ్ టు పాన్ ఎడ్యుకేషన్ ఆర్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఎపిసోడ్ 1 ఇది. మీరు ఏదైతే కామెంట్స్ అయితే ఇస్తారో ఆ యొక్క కామెంట్స్లో ఇంట్రెస్ట్ యూస్ఫుల్గా ఉన్న కామెంట్స్ అయితే తీసుకొని నేనైతే ఇలా అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్కి ఇంకో 4 స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయితే అయ్యిద్ది అనుకుంటే ఆ యొక్క డౌట్, నేనైతే ఆ యొక్క డౌట్ని అయితే మీ యొక్క కామెంట్ అయితే వీడియో రూపంలో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ మీరు నార్మల్ కామెంట్ అయితే మీ ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటే మీకైతే డైరెక్ట్గా అయితే రిప్లై అయితే ఇస్తాం. ఇక మీనింగ్ వీడియోకి వెళ్ళే ముందు నచ్చిన ఒక మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఈ యొక్క డౌట్స్ అనేది ఏపీఎన్టీ స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇక మెయిన్గా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే ఇక సాయిరామ్ గారు అడుగుతున్నారు, 7014 ర్యాంక్ వచ్చింది బీసీబీ గర్ల్, సిఎస్సి లేదా ఈసీ ఎక్కడ వస్తుంది సార్? మీకైతే 7000 ర్యాంక్ వచ్చింది కండి. మీకైతే సిఎస్సి లేదా ఈసీ అని ఉంటారు కాబట్టి మీకైతే సిఎస్సి బ్రాంచ్ అయితే గవర్నమెంట్ కాలేజీలో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. మీకైతే ప్రైవేట్ కాలేజీలు అయితే, ఎందుకంటే సిఎస్సి గవర్నమెంట్ రావడానికంటే మీకు గవర్నమెంట్ కాలేజీలు అనేవి సిఎస్సి బ్రాంచ్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు పెడితే మాసప్టాంక రావణంతపూర్ పెట్టుకోండి. రావణంతపూర్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది సిఎస్సి బ్రాంచ్. ఒకవేళ మీకు ఈసీ బ్రాంచ్ కావాలనుకుంటే 100% అయితే మీకు మాసప్టాంక్లో అయితే వస్తుంది. మీరైతే పెట్టుకోండి. మీ యొక్క ఆప్షన్స్లో అయితే మాసప్టాంక్ అయితే పెట్టండి, కంపల్సరీ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు గారు అడుగుతున్నారు, 9571 ర్యాంకుకి గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుందా అన్న, బీసీఏ క్యాష్ సికింద్రాబాద్ రావణంతపూర్ మాసప్టాంక్ బ్రాంచ్లో కావాలి. ఓకే, 9500 నీకు ర్యాంక్ వచ్చింది కాబట్టి కంపల్సరీ అయితే నీకైతే గవర్నమెంట్ కాలేజ్ అయితే వస్తుంది. ఆ యొక్క గవర్నమెంట్ కాలేజ్ మీ బీసీఏ క్యాస్ట్ కాబట్టి మీకైతే మాసప్టాంక్గానే వస్తుంది 99% అయితే. ఏ బ్రాంచ్ అంటే నీకు ఈసీ సిఎస్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది. మిగతా బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో త్రిబుల్ మెకానికల్ సివిల్ ఆటోమొబైల్ ఈ బ్రాంచ్లు అయితే ఉన్నాయో ఆ యొక్క బ్రాంచ్లో అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ఒకవేళ నీకు ఈసీ బ్రాంచ్ సిఎస్లో కావాలి అనుకుంటే నీకైతే రావణంతపూర్ అయితే వస్తుంది. నువ్వైతే రావణంతపూర్ అయితే ఆప్షన్స్లో అయితే పెట్టుకో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శశి ఎడిట్స్ అయితే అడుగుతున్నారు, 21,000 వచ్చింది ఏ కాలేజ్ వస్తుంది అన్న? నీకైతే గవర్నమెంట్ కాలేజ్ అయితే వస్తుంది. అవి ఏ బ్రాంచ్లు అంటే త్రిబుల్ మెకానికల్ సివిల్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క బ్రాంచ్లు అయితే నీకైతే సీట్ అయితే వస్తుంది. ఒకవేళ నీకు ఈసీ అండ్ సిఎస్ అలాంటి బ్రాంచ్లు కావాలనుకుంటే నీవైతే ప్రైవేట్ కాలేజీలు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకో, కంపల్సరీ అయితే సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంధ్యారాణి గారు అడుగుతున్నారు, 7000 అయితే ఎక్కడ సీట్ వస్తుంది? నీకు 7000 ర్యాంక్ వస్తే కంపల్సరీ అయితే నీకు మాసప్టాంక్లో అయితే వస్తుంది. కంపల్సరీ అయితే మీ యొక్క ఆప్షన్స్లో అయితే మాసప్టాంక్ సిఎస్ బ్రాంచ్తో సహా అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ యూజర్ గారు అడుగుతున్నారు, అన్న నాకు ఈసీ గ్రూప్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తుంది? గౌట్లో 15,915 బీసీడీ ర్యాంకు. ఓకే, 15,900 ర్యాంక్ వచ్చింది కాబట్టి నీకు కంపల్సరీ అయితే ఈసీ గ్రూప్లో అయితే గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ అయితే వస్తుంది. నీకేంటంటే వనపర్తి, మహబూబ్ నగర్ ఈ కాలేజీలు ఉన్నాయిగా, టాప్ 4 నుంచి అయితే నీకైతే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. మీ యొక్క ఆప్షన్స్లో అయితే కంపల్సరీ అయితే అన్ని గవర్నమెంట్ కాలేజీలు అయితే పెట్టు. నీకు ఏదో ఒక కాలేజ్ అయితే నీకైతే కంపల్సరీ అయితే సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిల్ మ్యూజిక్ గారు అడుగుతున్నారు, ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుందా? ఫ్రీ సీట్ అనేది అయితే ఏముండదు ప్రైవేట్ కాలేజీలో. మీకైతే ఇయర్లీ అయితే ఫీజు అయితే కట్టాలి కంపల్సరీ. ఆ యొక్క ఇయర్లీ ఫీజు వచ్చేసి 5,500 అయితే ఉంటుంది. ఆ యొక్క ఇయర్లీ ఫీజు అయితే కట్టాలి. అలా 3 ఇయర్స్కి అయితే మీరు 5,000 అలా అయితే కట్టుకుంటూ అయితే రావాలి. మీరైతే ప్రైవేట్ కాలేజ్. ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ వస్తే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మీకైతే ఫీజు అయితే ఏముండదు. అక్కడ ఏమైనా హాస్టల్ ఉంటే మాత్రం హాస్టల్ ఫీ అయితే కట్టుకోవాలి. ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్ మాత్రం ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా మీరైతే కంపల్సరీ అయితే 5,500 అయితే ఇయర్లీ అయితే కట్టాలి. ఫ్రీ సీట్ అనేది అయితే ఏమీ అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రకాష్ గారు అడుగుతున్నారు, ఇదైతే ఏపీ స్టూడెంట్స్ అయితే కామెంట్ చేశారు. బ్రో నేను ఫస్ట్ ఫేజ్ ఫిల్ చేయలే బ్రో, సో నేను సెకండ్ ఫేజ్లో చాయిస్ ఫిల్లింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చా బ్రో? ప్లీజ్ రిప్లై ఫాస్ట్. ఓకే, నువ్వు ఫస్ట్ ఫేజ్లో
ఆప్షన్స్ అయితే పెట్టలే. నేను నెక్స్ట్ అయితే నువ్వైతే సెకండ్ ఫేజ్లో అయితే కంపల్సరీ అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. నీకైతే ఏదైతే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చి నీకైతే పాస్వర్డ్ అయితే జనరేట్ అయ్యి ఉంటుందిగా, ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే ఇచ్చి నువ్వైతే కాలేజ్ అయితే పెట్టుకో, కంపల్సరీ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నీకు కంపల్సరీ అయితే ఏదో ఒక కాలేజ్ అయితే ఎలర్ట్ అయితే అయింది. ఇది ఇవాళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో కానీ. ఇంకా కామెంట్స్ ఉంటే కంపల్సరీ అయితే ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్కి అయితే కంపల్సరీ అయితే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంకేమన్నా ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు ఏమైనా అర్థం కాక నా వాయిస్ కానీ లేకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్లో అయితే తెలపండి. నేనైతే సర్చ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మెయిన్గా వీడియో నచ్చితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ అయితే కొట్టుకోండి. ఎందుకంటే మీలాంటి స్టూడెంట్స్కి ఎంతమందికి అయితే యూస్ఫుల్ అయితే అవుద్ది ఈ యొక్క వీడియో అయితే.